అధ్యక్ష విషయం చెప్పలేదు మరి సభ్యులు అడిగారు అధ్యక్ష ఇంకా చాలా ఉంది అధ్యక్ష అదే ఇంకా చాలా ఉంది ఆప్కో ఉంది అధ్యక్ష ఆప్కో సొసైటీ మరి సోదరులు కోరినట్లు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష నేను చెప్పాలి కదా అధ్యక్ష మరి ఆప్కో ఎన్నికలు జరపాలన్నారు అధ్యక్ష ఆప్కో ఎన్నికలు జరపాలన్నది దగ్గరలో జరుపుతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మరి మన కోఆప్టెక్స్ వారితో తమిళనాడు కోఆప్టెక్స్ వారితో కూడా మనము ఎంఓయూ అధ్యక్ష వాళ్ళ తయారు చేసిన వస్త్రాలు మన తయారు చేసిన వస్త్రాలు అక్కడ పెట్టడం వల్ల చేనేతలకు ఉపాధి కలుపుతుందన్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు కూడా అధ్యక్ష మన రాష్ట్రానికి కేంద్రంలో బడ్జెట్ కేటాయించిన ఒక్క నిమిషం అధ్యక్ష ఇది మనకు తెలియాలి అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం మార్జిన్ మనీ ఇవ్వకపోవడంతో చాలా స్కీమ్స్ రాకపోవడం వల్ల చాలామంది చేనేతలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష మరి ఆప్కో పేమెంట్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష సోదరులకు తెలుసు గత ప్రభుత్వం చేసిన దోపిడీతనం మీకు తెలుసు ఖచ్చితంగా మొన్నటి రోజున కొంచెం ఆప్కో బాకీలు కూడా మేము చెల్లించాం దగ్గరలో ఫీజ్ మేనర్ ప్రకారం కొద్దిగా చెల్లిస్తామని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటనలు అధ్యక్ష నిజంగా సంవత్సరాలకు ఒకసారి ఇస్తామనేది కరెక్ట్ కాదు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అసలు ఎంతమంది చేనేత కార్మికులు చేనేత రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు మగ్గం నేసేవారు మగ్గాన్ని సహకరించేవారు రెండు రకాలుగా ఉన్నారు సహకరించే వారి పరిస్థితి అగమ్యగోచరం అయిపోతుంది ఆ మొత్తం కూడా సమగ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే మా దగ్గర మురమండ అనే విలేజ్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇచ్చింది మన ప్రభుత్వం 18లో 8 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు మిగతా డబ్బు రిలీజ్ చేశారు బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి వాటన్నిటినీ కంప్లీట్ చేస్తారు మురమండ అనే గ్రామంలో రాజమండ్రి కడియం మండలంలోని మురమండ అనే గ్రామంలో ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా నేత రంగం బాగాలేదు ఇవాళ ఆప్కో కానీ మరెవరైనా సరే పవర్ లూమ్స్ మీద ఆధారపడవద్దు ఎక్కువ మంది ఆధారపడ్డ నేత రక్షణ కల్పించేలాగా అన్నగారు ఆ రోజున సగం ధరకే బట్టలు ఇచ్చి ఆ రోజున ఆదుకున్నారు చేనేత రంగాన్ని ఒడ్డున పడేశారు మొత్తం కూడా ఒకటి ప్రజలకు మేలైంది చేనేతకు రక్షణ కల్పించాం అలాంటి పథకాలు ఏమైనా తీసుకొస్తారా ప్లీజ్ సభ్యులు అడిగినట్లు ఆప్కో బాకీలు చెల్లించవలసిందే సార్ గత ప్రభుత్వం చెల్లించకపోవడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు అప్పుల్లో పెట్టిపోయారు అన్నీ కట్టుకుంటూ పోతున్నాం ఇది కూడా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా తెలియజేశాం మొన్న కొంత రిలీజ్ చేశారు మీకు కూడా పెద్దలు మీకు అందరికీ తెలుసు మన ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా చేనేతలకు ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా గతంలో ఏదైతే 14-19లో మన శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మగనూరు కావచ్చు రాయదుర్గం కావచ్చు మైలవరం కావచ్చు అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్కులు మరి మొదలుపెట్టిన తర్వాత మరి గత ప్రభుత్వం గాలికి వదిలేసింది గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు అనుకోండి కానీ మళ్ళీ దానికి మనం ప్రాణం పోస్తున్నాం మళ్ళీ చేనేతలకు అన్ని రంగాల్లోనూ ముందుండే విధంగా అన్ని 365 రోజులు పని కల్పించే విధంగా కూడా తెలియజేస్తూ అధ్యక్ష చిన్న విషయం అధ్యక్ష నిజంగా ఇది చాలా గర్వదగ్గని విషయం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు మన కేంద్రం నుంచి కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించిన చేనేతలు కేటాయించింది 38% మన ఆంధ్రప్రదేశ్ కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి ఖచ్చితంగా పెద్దలు అందరూ సూచించిన ప్రకారం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ